హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి గుడిలో శౌర్య నోరు మండుతుందని చెప్పి తన పెదవులకి ఆనిచ్చి తనకి మంటపోయేలా చేస్తుంది. అప్పుడు ఆ వీడియోని ప్రభాస్ చేత తీపించి ప్రశాంతిక ఫోన్ చేసి రామలక్ష్మికి వీడియో పంపించి ఈ విధంగా అంటూ ఉంటాడు. నాకు దక్కని అందాన్ని ఆ శౌరికి ఎలా దక్కనిస్తాను? నన్ను జైల్లో కూర్చోబెట్టి మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటారా? ఆ వీడియోని ఏం చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి రామలక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ప్రశాంత్. మరి రామలక్ష్మి ఆ వీడియోని ప్రశాంత్ దగ్గర నుంచి ఎలా డిలీట్ చేయించుకుంటుంది? మరి ఆ విషయాన్ని నిజంగా శౌర్యతో చెప్తే శౌర్య ఏం చేయబోతున్నాడు? ఆద్య అమెరికా వెళ్లకుండా రామలక్ష్మి ఎలా ఆపగలుగుతుంది? అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య ఏడుస్తూ ఉంటుంది. కిషోరిక, అమ్మ ఆద్య ఎందుకు బాధపడుతున్నావు? ఇంతకంటే ఒక రోజంటూ మన జీవితంలో గొప్పగా ఉంటుందని నేను ఊహించలేదు అని ఈ విధంగా కిషోర్ అంటూ ఉంటే, అదే నాన్న నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఇంట్లో అమ్మ పేరు వినిపిస్తేనే ఆమెడు దూరం వెళ్ళిపోయే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అమ్మ ఫోటోకి అలా దండం పెడుతూ పూలు వేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అని అంటూ ఉంటే, ఇదంతా మీ పెద్దనాన్న ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదమ్మా. ఆ రోజు మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అందరినీ మోసం చేసిందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మీ అమ్మని అసహ్యంగా చూశారు. ఇంట్లో అడుగు పెడితేనే దరిద్రం అన్నంతగా భావించారు. ఆ రోజు సంధ్యని నేను అమెరికాలో కోల్పోయిన తర్వాత నిన్ను ఇంటికి తీసుకురావడానికి కూడా నేను గజగజా వణికిపోయానమ్మా. కానీ నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. తీసుకొచ్చిన తర్వాత నీ ఆలన పాలనతో, నీ ధైర్యంతో, నీ మంచితనంతో, నీ మలుకుతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నావు. నువ్వు ఇంత చేశావు. ఆ రోజు నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా చెల్లెలకి ఇంట్లో స్థానం కల్పిస్తుంటే నోరు విప్పలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది జానకి. పెద్దమ్మ అని చెప్పి జానకిని పట్టుకొని ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. కిషోర్ కూడా ఆద్య ఏడుస్తుంటే ఏడవనివ్వండి, తను మనసులో ఉన్న బాధనంతా కూడా మీతోనే చెప్పుకోగలదు కదా అని చెప్పి అంటూ ఉంటే, కిషోర్ గారు ఆ రోజు మీరు సంధిని తీసుకువెళ్ళిన తర్వాత ఇంటిళ్ళ పాదిలి కూడా మీ ఇద్దరూ లేచిపోయారని ముద్ర వేశారు. ఊరి జనం అందరూ కూడా తప్పుగా ఆలోచించారు. కానీ అదే తప్పు ఈరోజు ఒప్పైపోయింది. ఆ దేవుడు ఉన్నాడు. ఆయన మంచితనం వల్ల ఈరోజు నా చెల్లెలకి ఇంట్లో స్థానం దక్కింది అని ఈ విధంగా అంటూ ఉంటే, మంచితనం మంచితనం అని చెప్పి ఆద్యని అంటున్నావు కదా, అలాంటి మంచితనం ఉన్న ఆద్యని పంపించేద్దామా అమ్మ అమెరికా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ రామ, నేను ఉండమని చెప్పిన ఆద్య ఉండట్లేదు కదా. ఆద్యని ఉండమని, ఈ ఇంటి బిడ్డ అని, ఈ ఇంట్లో సర్వాధికారాలు ఆద్యకి ఉన్నాయని మీ నాన్నగారు కూడా చెప్పారు కదా అని అంటూ ఉంటే, లేదమ్మా మనం ఎన్ని చెప్పినా ఆద్య వెళ్ళిపోతానంటుంది. కానీ వెళ్ళిపోకుండా ఆపవలసిన బాధ్యత మనదేనమ్మా అని చెప్పి రామలక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే వెంకట్రావుని ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలి అని చెప్పి పద్మ అలాగే చారు బయటకు వచ్చేస్తారు. పక్కనే కానిస్టేబుల్ వెళ్తుంటే, ఏంటండి ఇది, కావాల్సినంత డబ్బు తీసుకున్నారు, అరెస్ట్ చేయమన్న వాడిని అరెస్ట్ చేయకుండా మా భర్తని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన్ని ఎలా బయటకు తీసుకురావాలి అని అంటూ ఉంటే, ఏం చెప్పారమ్మా, ఎస్ఐ గారు చెప్పారు కదా, మీరు వెళ్ళి మీ అన్నయ్యని తీసుకొని రండి, అప్పుడే ఇక ఆయన్ని వదిలేస్తారు అనగానే, మా అన్నయ్య రాడు సార్, ఇది మా అన్నయ్య వరకు వెళ్తే మమ్మల్ని చంపేస్తాడు సార్ అని అంటూ ఉంటే, వెంటనే ఇక చారుకి ఒక డౌట్ వస్తుంది. మీ ఎస్ఐ గారికి మా పెద్దన్న తెలుసా అనగానే, లేదమ్మా ఆయన కొత్తగా వచ్చారు కదా, పేరు మాత్రమే విన్నారు, మనిషిని చూడలేదు అనగానే, అవునా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అత్తయ్య అనగానే, ఏంటి చారు అని అంటూ ఉంటే, మామయ్య పెద్దనాన్న ఇంతవరకు ఎవరికీ తెలియదు కదా, మామయ్యని బయటకు తీసుకురావాలి అంటే మనం పెద్దనాన్న లాంటి మనిషిని ఒక అతన్ని సృష్టించాలి అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెద్దనాన్న లాంటి అతన్ని తీసుకురావడం ఏంటి అనగానే, ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పి వెంటనే చారు వాళ్ళ నాన్న చలపతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి,
నానా అని అంటూ ఉంటే, ఏంటమ్మా చారు అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావంటే, నాతో ఏదో పని పడిందని నాకు అర్థమవుతుందిలే అమ్మ చెప్పు అనగానే, అది నాన్న నీతో ఒక చిన్న పని ఉంది నాన్న అనగానే, చిన్నది కాదులే పెద్దదే అయి ఉంటుంది చెప్పమ్మా అనగానే, నువ్వు పెద్దనాన్నలా నటించాలి నాన్న అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి చలపతి పైకి లేస్తాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేను రఘురామ్ గారిలా నటించాలా? ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు అనగానే, ఇదంతా నువ్వు చేసిన పనే కదా! మా ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్తే మావయ్యని అరెస్ట్ చేసేలా చేశావు. అయినా నువ్వు పోలీసులకి వివరంగా చెప్పాలి కదా! వయసు గురించి చెప్పకుండా మనుషుల గురించి చెప్తే ఎలా? ఇద్దరు షర్టులు ఒకటే అవ్వడం వల్ల మావయ్యని అరెస్ట్ చేశారు. మావయ్యని బయటకు తీసుకురాకపోతే ఇప్పుడు అత్తయ్య నా గొంతు నలిమి చంపేలాగుంది అని చెప్పి అంటూ ఉంటే, సరేనమ్మా నేనిక మీ మా పెదనాన్నలా నటిస్తాను అని చెప్పి గెటప్ వేసుకొని రెడీ అయ్యి పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. బైక్ మీద బుల్లెట్ మీద వస్తున్న ఇక చలపతిని రఘురామ్‌లా చూసి చారు వామ్మో! ఇదేంటి అచ్చం రఘురామ్ పెదనాన్నే బైక్ మీద వస్తున్నట్టుంది. చూడత్తయ్య అనగానే, ఎంతైనా మీ నాన్నకి మా అన్నయ్య అంత టీవీ అలా వస్తుందిలే. అంత ధీమా, అంత నడక ఇదంతా కూడా అలవరుచుకోవాలంటే టైం పడుతుంది. కానీ మీ నాన్నకి అంత సీన్ లేదన్నట్టు పద్మ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చలపతికి కోపం వచ్చి, అయితే మీ అన్నయ్యని తీసుకొచ్చుకో అమ్మా. మీ అన్నయ్య తీసుకొచ్చే వరకు మీ ఆయన జైల్లో చెప్పుకూడు తింటూ కూర్చుంటాడులే అని వెళ్ళిపోతుంటే, అయ్యో అత్తయ్య నువ్వు ఆగు. నాన్న ఆగు నాన్న ఆగు అని చెప్పి అంటూ ఉంటే, మరి మీ అత్తయ్య ఏం మాట్లాడుతుందో విన్నావు కదా అనగానే, అత్తయ్య అలానే అంటుందిలే నాన్న నువ్వు త్వరగా లోపలికి రా అని చెప్పి అనగానే, సరే పదండి అని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, నేను రఘురామ్ అని చెప్పగానే, రఘురామ్ గారంటేనే మీరేనా అనగానే, ఏంటి ఏమైనా డౌటా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మో నన్ను విడిపించడానికి సాక్షాత్తు ఆ బావగారే వచ్చారా అని ఈ విధంగా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగానే అప్పటికి చలపతి వస్తాడు. చలపతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంకట్రావు. ఏంటే వాడిని ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే, అది అది మిమ్మల్ని బయటికి తీసుకురావాలి అంటే అన్నయ్యని తీసుకురావాలని చెప్పారు కదా! అన్నయ్య వస్తే మీ ప్రాణాలను తీసేస్తాడండి. ఇంకొక దారి లేక నా దగ్గర డబ్బు కూడా లేక ఆయనని ఇక చారునే పురమాయించింది. మీరు బయటకు రావడం కావాల్సిందండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, సరేనే ఏదో ఒకటి చేసి తగలడు. ముందు నన్ను బయటకు తీసుకురా పద్మం అని చెప్పి అనగానే వెంటనే ఇక చలపతి మాట్లాడుతూ ఉంటాడు రఘురామ్‌లా. రఘురామ్ చెప్పగానే, మీ బావగారు ఏం చేశారో తెలుసా? ఒక అమ్మాయిని బలాత్కరించబోయారు. ఆయన ఈ వయసులో ఆయనకు అలాంటి పాడు బుద్ధి ఏంటండి అనగానే, సరే జరిగింది జరిగిపోయింది ఇక ఆయన్ని వదిలేసేయండి అనగానే, అదే నిజంగా రఘురామ్ గారైతే ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటారేమో అనుకున్నాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నేను రఘురామ్ గారిలాగా కనిపించట్లేదా ఏంటి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. అదేం లేదు సార్ వెంటనే తీసుకెళ్ళండి అని చెప్పేసి వెంకట్రావుని బయటకు పంపించేయడంతో చారు వాళ్ళ నాన్న ఇక పద్మ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. నన్ను ఇక మిమ్మల్ని అని చెప్పి చలపతి నోరు అంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఇరికించింది నువ్వే కదా! అందుకే మా బావగారులా వచ్చి నన్ను విడిపించావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇకపోతే రామలక్ష్మి ఫోన్‌కి ఒక వీడియో టైప్ రావడంతో అది చూసి షాక్ అయిపోతుంది. అందులో ఇక రామలక్ష్మి శౌర్యకు సంబంధించిన గుడిలో వీడియో ఉంటుంది. అది చూసి షాక్ అయిపోతుంది రామలక్ష్మి. ఆ వీడియోని ప్రశాంత్ పంపించడం తెలియగానే, నాకు దక్కని అందం శౌర్యకి ఎలా దక్కనిస్తాను అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు.